హాయ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఈ వీడియో తీయడానికి రీజన్ ఏమంటే రీసెంట్గా మాకు మ్యారేజ్ అయింది. సో అందరికీ ఒక ఐడియా ఉంటుంది ఎలాంటి వెడ్డింగ్కి ఎలాంటి ఫోటోషూట్ బాగుండాలి, కాస్ట్యూమ్స్ బాగా పడాలి, మనం తీసుకున్న బట్టలకి వర్త్ జరగాలి అని చెప్పి. సో ఆఫ్టర్ దట్ నేను చాలామందిని కాంటాక్ట్ అయ్యాను, అందరినీ అడిగాను ఫొటోస్ కోసం, వీడియోస్ కోసం, ఫోటోగ్రఫీ కోసం. సో తర్వాత మా హస్బెండ్ వాళ్ళ సైడ్ నుంచి నా ఫ్రెండ్ ఒక అతను శ్రావణం, నాకు చైల్డ్హుడ్ నుంచి మంచి బెస్ట్ ఫ్రెండ్. వాడు వాళ్ళ ఫ్రెండ్స్కి మ్యారేజ్ అయితే అక్కడి నుంచి నాకు బాగా ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. అతను నేను కాంటాక్ట్ అయిన తర్వాత నాకు ఎవ్రీథింగ్ క్లారిటీగా చెప్పారు. ప్రీ వెడ్డింగ్ ఎక్కడ తీసుకుందాము, ఎలాంటి డ్రెస్సెస్ కావాలి, పెళ్ళికి ఎలాంటి డ్రెస్సెస్ కానీ, లేదంటే బ్యాక్గ్రౌండ్ కానీ, మోడల్ కానీ ఏదైనా సరే ఎలా తీసుకుంటే బాగుంటుంది, ఎవ్రీథింగ్ క్లారిటీగా చెప్పి నాకు ఒక ఫొటోస్ రిఫరెన్స్ కింద ఫొటోస్ చూపించి ఇలా ప్లాన్ చేసుకుందాము అని చెప్పారు. ఆ తర్వాత నాకు స్టార్టింగ్ ప్రీ వెడ్డింగ్ కూడా కన్ఫ్యూజన్లో ఉన్నది, చేసుకుందామా వద్దా అని. కానీ అన్న నాకు చెప్పిన తర్వాత నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా, ప్రీ వెడ్డింగ్కి ధైర్యంగా పోవచ్చు, మనము బాగా తీస్తారు అని చెప్పి. నెక్స్ట్ ప్రీ వెడ్డింగ్కి వెళ్ళిన తర్వాత కూడా నేను చాలా సాటిస్ఫై అనమాట. బీచ్ దగ్గర కానీ, టెంపుల్ దగ్గర కానీ, రిసార్ట్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి ఫొటోస్. నేను అనుకుంటే ఈవెన్ ఎక్స్పెక్ట్ ఉంటారు కదా, అలాగా నాకు ఫొటోస్ తీశారు. యాక్చువల్గా ఏమంటే నేను చిన్నప్పటి నుంచి ఫొటోస్ బాగా దిగుతానమాట. సో మా చెల్లి వాళ్ళు నాకు ఫొటోస్ తీయడానికి చాలా విసుక్కునేవాళ్ళు. కానీ ఈ విషయంలో మాత్రం అన్న ఫొటోస్ తీసే విషయంలో మాత్రం నేను విసిగిపోయాను. ఎందుకంటే అన్ని ఫొటోస్ తీశారు. అన్న నాకు విసుగొస్తుంది అన్న కూడా వినకుండా చాలా ఫొటోస్ తీశాడు. ఇప్పటికి మా ఆయన ఫొటోస్ దిగుదామన్నా కూడా నాకు ఇప్పటికి అసలు ఇంట్రెస్టే రావట్లేదు, ఎందుకంటే అన్ని ఫొటోస్ తీశారు. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా, చాలా బాగా తీశారు. ఇయర్స్ చూసుకున్నా కూడా మాకు ఫొటోస్కి ఎటువంటి డోకా ఉన్నట్టుగా ఉంటుంది. మంచి ఫొటోస్ ఉన్నాయి మాకు, అంత బాగున్నాయి ఫొటోస్. ఇంకా సోషల్ మీడియా కావచ్చు, పర్సనల్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, మంచి ఫొటోస్ పెట్టుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. లైఫ్ లాంగ్ పెట్టుకునే విధంగా మంచి ఫొటోస్ ఉన్నాయి మాకు, అంత బాగా తీశారు. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అయితే ఫొటోస్కి. ఈవెన్ మీకు ఎవరైనా సరే కన్ఫ్యూజన్లో ఉన్నారో, మంచి ఫోటోగ్రాఫర్ కావాలనుకుంటే నో డౌట్ డైరెక్ట్గా మహి ఫిలిమ్స్ కాంటాక్ట్ అవ్వండి అని చెప్పాను. ఆఫ్టర్ వెడ్డింగ్ అందరూ భయపడేది దేనికంటే మనకి ఫొటోస్ అండ్ వీడియోస్ త్వరగా డెలివరీ అవ్వవు, మనం వెయిట్ చేస్తూ ఉండాలి. 1 year పడుతుంది, 6 months పడుతుంది. సో మాకు అలాంటి ఇబ్బంది ఏం రాలేదు మహి ఫిలిమ్స్ వాళ్ళ దగ్గర నుంచి. సో ఇమ్మీడియట్గా మాకు పీడిఎఫ్ ద్వారా ఫొటోస్ పంపించారు ఫోన్ నుంచి. మాకు చాలా సాటిస్ఫైడ్ దాంతో మాత్రం. సో ఆఫ్టర్ దట్ మాకు ఆల్బమ్స్ కానీ, ఫొటోస్ కానీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా పంపించారు విత్ కొటేషన్స్. నేను చాలా అంటే చాలా హ్యాపీ. సో అందరూ ఏమనుకుంటారు, ఫొటోస్ అంటే, ఆల్బమ్స్ అంటే జస్ట్ ఫొటోస్ పెడతారు, ఎడిట్ చేస్తారు అంతే. సో మహి ఫిలిమ్స్ వాళ్ళు మాత్రం ఫొటోస్ని పర్ఫెక్ట్గా, అంటే ఆ క్యాప్చర్ని విత్ కొటేషన్స్తో ఎలా పెట్టాలి అంతా బాగా పర్ఫెక్ట్గా పెట్టారు. సో ఆ కొటేషన్స్ చూస్తేనే మనకి మ్యారేజ్ అంటే ఏంటి అని అర్థమవుతుంది. సో చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. ప్రతి అమ్మాయికి, ప్రతి అబ్బాయికి వెడ్డింగ్ చేసుకోవాలి అంటే ఫొటోసే మెమొరీస్. సో ఆ మెమొరీస్ని ఇంకొంచెం అందంగా చూపించారు మహి ఫిలిమ్స్ వాళ్ళు. సో ఈ జనరేషన్ వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు మంచిగా ఫొటోస్ తీస్తూ అందరినీ బాగా చూపిస్తూ బాగా ఆల్బమ్స్ అన్ని బాగా ఇస్తున్నారు. మ్యారేజ్కి, ప్రీ వెడ్డింగ్కి, బర్త్డేస్కి, ఏటికైనా సరే 100% షూరిటీ మీరు మహి ఫిలిమ్స్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు మీకు తగ్గట్టు మీ ఫేస్కి, మీ కాస్ట్యూమ్స్కి తగ్గట్టు వాళ్ళు ఫొటోస్ తీస్తారు. అది మాత్రం 100% షూరిటీ మా సైడ్ నుంచి. ఈవెన్ మా మ్యారేజ్కి అయితే మా మ్యారేజ్ ఫోటోతో పాటు అడిషనల్గా మా అన్న పాప కూడా ఫోటో షూట్ చేశారు. అసలు అదైతే మాకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేం, అలా ఇచ్చారు మాకు అవుట్పుట్. చాలా బాగా నచ్చింది. మా పాపకి ఫస్ట్ బర్త్డే టైంలో బర్త్డే చేయలేకపోయాం, పాపకి హెల్త్ ఇష్యూ వచ్చి డిసప్పాయింట్ అయిపోయాం, ఫొటోస్ లేవు ఏమో అని చెప్పి. కానీ నా మ్యారేజ్లో చూసుకుంటే ఆ డౌటే అక్కర్లేదు, ఇంకా అంత బాగా ఇచ్చేసారు. ఫోటో కానీ, వీడియో కానీ, ఆ డెలివరీ కానీ చాలా బాగుంది. పాపకి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. మాకు ఆ పాప దగ్గరే మాకు అమౌంట్ అంతా వర్త్ అనిపించేసింది అనమాట. ఇంకా మాకు మ్యారేజ్ ఫొటోస్ అంటే బోనస్ ఇంకా అలా ఇచ్చారు. మీరు ఇచ్చే అమౌంట్కి, మీరు పెట్టుకునే బట్టల అమౌంట్కి, లైక్ మీ జ్యువెలరీకి, ప్రతి అమ్మాయి అనుకుంటుంది, అయ్యో నేను ఇంత పెట్టి శారీస్ కొన్నాను, ఇంత పెట్టి జ్యువెలరీ వేసుకున్నాను, నాకు మంచి ఫొటోస్ రాలేదు. అలాంటి ఏమీ ఉండదు, చాలా సాటిస్ఫై అవుతారు. ఎందుకంటే ప్రతి ఒక్క జ్యువెలరీ మీకు, మీ బాడీ మీద ఉండే ప్రతి ఒక్క శారీ, గొలుసుల నుంచి అన్నీ మొత్తం మీకు బాగా పర్ఫెక్ట్గా చూపిస్తారు, టాప్ టు బాటమ్. దాంట్లో ఏమి మీకు డౌట్ ఏమి ఉండదు, చాలా పర్ఫెక్ట్గా చూపిస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.